జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన టీడీపీ నాయకులు కారుమూరి దుర్గారెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలియజేశారు. నూరుపడకల ఆసుపత్రిలోని దుర్గారెడ్డి మృతదేహాన్ని ఆయన సందర్శించారు. దుర్గారెడ్డి కుటుంబీకులతో మాట్లాడారు. భూ వివాదంపై నెలకొన్న సమస్యను గ్రామస్తులు, దుర్గారెడ్డి కుటుంబీకులు, బంధువులు ఎంపీకి వివరించారు. ఇటువంటి సంఘటనలు మరోమారు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీ తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ చేసిన అనంతరం న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎంపీ వెంట టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, పేరంపేట నాయకులు గోలి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్త కారుమూరి దుర్గారెడ్డి గారు, వాళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్, వాళ్ళ ఫ్యామిలీలోనే ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్లో వాళ్ళ ఫ్యామిలీలు గొడవలు పడి ఇప్పుడు ఈయన స్మూత్గా వ్యవసాయం చేసుకుంది. అంత సుఖంగా ఉండే కాన్స్టిట్యున్సీ చింతలపూడి కాన్స్టిట్యున్సీ. అలాంటిది ఇవాళ ఇలాంటి ఘటనలు జరగడం మమ్మల్ని ఎంతో బాధ పెడుతుంది. ఇంకోటి, టీడీపీ కార్యకర్త ఎప్పుడో నుంచి పార్టీకి కంటిన్యూస్గా పనిచేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. ఇవాళ కూడా నేను పొద్దున ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. కొంతమంది ఆరోపణలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో ఏం వస్తుందో దాని ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకటి, ఈ రకంగా జరిగినా కూడా అతనే వెళ్ళి లొంగిపోవడం, ఇవాళ మెయిన్గా సొసైటీలో కొంచెం భయం అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది జరగకూడదు. ఎందుకంటే ఇవాళ చింతలపూడి లాంటి కాన్స్టిట్యున్సీ ఎంతో పీస్ఫుల్ అయిన కాన్స్టిట్యున్సీ. అలాంటిది ఇవాళ ఇక్కడ ఇన్సిడెంట్ జరగడం, అది కూడా ఇవాళ మా అందరినీ కూడా కలిసివేసింది ఇన్సిడెంటు. అందుకని ఇవాళ కంపల్సరీ ఇలాంటిది మళ్ళీ జరగకూడదు. పోలీస్ డిపార్ట్మెంటు కంపల్సరీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాము. అన్ని ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంటు అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమైనా తప్పు జరిగినా కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్కి పొద్దున వేశారు. అడిషనల్ డిఎస్పీ గారిని కూడా పంపించారు. అన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ రిపోర్ట్ వచ్చినాక రియల్గా మిస్టేక్ ఉందంటే 100% యాక్షన్ తీసుకుంటామని మీకు తెలుపుతున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. 100% గవర్నమెంట్ తరఫున అన్ని ప్రికాషన్స్, ఇంకా కొన్ని వెరీ జాగ్రత్తగా నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు అనేది కూడా మీ అందరికీ తెలుపుతూ, ఇవాళ టీడీపీ కార్యకర్త అనేదే కాదు, ఎవరికి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. ఇవాళ ఏలూరు పార్లమెంట్ అయినా కానీ, చింతలపూడి కాన్స్టిట్యున్సీ అయినా కానీ స్మూత్ కాన్స్టిట్యున్సీ. ఎప్పుడు జరగవు. అలాంటిది ఇవాళ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఇవాళ మళ్ళీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి మళ్ళీ సీరియస్గా ఈసారి ఇలాంటి ఎప్పుడు కూడా జరగకూడదని వాళ్ళకు కూడా కోరుకోవడం జరిగింది. ఎస్పీ గారికి స్పెషల్గా మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేస్తాం. 100% దీంట్లో తప్పు ఉందంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా మీ అందరికి తెలుపుతూ అందరికి కూడా నమస్కారాలు. ఇన్వెస్టిగేషన్కి ఇవాళ అడిషనల్ డీసీపీకి వేశారండి. జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. తప్పు ఉంటే 100% యాక్షన్ తీసుకుంటాం. వచ్చే కొన్ని రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ ఇవాళ పొద్దున్నే స్టార్ట్ అయింది. ఎప్పటికెళ్ళి అయిపోతుంది ఏంది అనేది నేను కూడా ఎస్పీ గారితో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. 100% ఇప్పుడు తప్పు అనేది ఎవరు తప్పు చేసినా కూడా, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేసినా లేకుంటే ఎవరైనా వేరే వాళ్ళు తప్పు చేసినా తప్పే. ఆ తప్పుని ఎలాగా ఎంక్వైరీలు వేసి వాళ్ళ ఎంక్వైరీలో తప్పు తేలింది అనుకోండి 100% యాక్షన్ తీసుకుంటామండి.